ఓం శాంతి 11/12/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు అందరికీ జీవన్ముక్తిని పొందు మంత్రమునిచ్చే సద్గురువు పిల్లలైన గురువులు. మీరు ఈశ్వరుడి గురించి ఎప్పుడూ అసత్యాన్ని చెప్పజాలరు. ప్రశ్న: సెకండ్లో జీవన్ముక్తిని పొందేందుకు విధి ఏది, దాని గాయనము ఏది? జవాబు: సెకండ్లో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రత ప్రతిజ్ఞను చేసినారు అంటే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడింది. తాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ప్రతిజ్ఞ ఆధారంపై 1 సెకండ్లో జీవన్ముక్తిని పొందాడు. పాట: ఈ సమయం వెళ్ళిపోతోంది. ఓం శాంతి. అందరికీ సెకండ్లో జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వస్తారు. సర్వుల సద్గతి దాత, జీవన్ముక్తి దాత ఒక్కరే అన్న మహిమ కూడా ఉంది. 1 సెకండ్లో జీవన్ముక్తి అని ఎందుకు అంటారు? జనక మహారాజా ఉదాహరణ ఉంది కదా, అతడి పేరు జనకుడు. కానీ భవిష్యత్తులో తానే జనకుడిగా అవుతాడు. జనకుడికి 1 సెకండ్లో జీవన్ముక్తి లభించింది అని అంటారు. కానీ జీవన్ముక్తి అయితే సత్య త్రేతాయుగాలలో ఉంటుంది. గురువులు చెవిలో మంత్రమును చెప్తారు. దానిని వశీకరణ మంత్రము అని కూడా అంటారు. వారందరూ మంత్రాలను ఇస్తారు. కానీ మీకు మహామంత్రము తండ్రి నుండి లభిస్తుంది. జీవన్ముక్తిని పొందే మంత్రం లభిస్తుంది. ఈ మంత్రమును ఎవరిస్తారు? బ్రహ్మకుమార్ కుమారీలు. వారికి ఈ మంత్రం ఎక్కడి నుండి లభించింది? ఆ సద్గురువు తండ్రి నుండి లభించింది. సర్వోత్తముడు అయితే ఒక్క తండ్రి మాత్రమే. ఆ తర్వాత పిల్లలైన మీరు సర్వోత్తములుగా అవుతారు. వారిలో సర్వోత్తమ గురువులు ఉంటారు. సద్గురువు పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించే వారిని కూడా గురువులని అంటారు. నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా, మీరు కూడా సత్యాన్ని చెప్పే గురువులు. మీరు ఎప్పుడూ ఈశ్వరుడి గురించి అసత్యమును చెప్పరు. మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి అని మీరు మొట్టమొదట పవిత్రతను గూర్చి అర్థం చేయిస్తారు. అసత్యము మొదలైనవి చెప్పకుండా ఉండడం సామాన్య విషయాలు. అబద్ధమైతే చాలామంది నుండి వెలువడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ ఇది పవిత్రంగా ఉండే విషయం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో మేము కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తాము. కనుక ఇది పవిత్రంగా ఉండే విషయం. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. అది సాధ్యం అవ్వదు అని అంటారు. కానీ ఎందుకు జరగదు అని మీరు అంటారు. కమల పుష్ప సమానంగా ఉండడం అన్న గాయనం ఉంది. ఈ ఉదాహరణ శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. తప్పకుండా తండ్రియే ఇటువంటి శిక్షణని ఇచ్చాడు. భగవాను వాచ లేక బ్రాహ్మణ ఉవాచ అని ఉంది. భగవంతుడు అందరికీ వినిపించడు, బ్రాహ్మణ పిల్లలే వింటారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయం. జనకుడిలా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అదే జనకుడు మళ్ళీ జనకుడిగా అయ్యాడు. ఉదాహరణకు రాధ అనురాధగా అవుతుంది కదా. ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే భవిష్యత్తులో నారాయణుడిగా అవుతారు. ఇది ఖచ్చితమైన విషయం. కావున ఎవరు వచ్చినా దానికి అర్థం కూడా మీరు చేయించాలి. సెకండ్లో జీవన్ముక్తి అని అయితే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నత పదవిని పొందవచ్చు. మేము అనుభవంతో చెప్తున్నాము, మేము గొప్పలు చెప్పడం లేదు. భగవాను వాచ, భగవంతుడు అందరికీ తండ్రి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా జీవన్ముక్తి దాత కూడా వారే. ఇది ప్రవృత్తి మార్గం. సన్యాసులదైతే నివృత్తి మార్గం. వారెప్పుడూ రాజయోగం నేర్పించలేరు. వారి ఇల్లు వాకిళ్లను వదిలి పారిపోయేవారు. వారి జ్ఞానం ఇవ్వలేరు. ఇది రాజయోగం.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సత్యుగంలో భారతదేశం పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది. అది నిర్వికారి ప్రపంచం. రాజ్యంలో స్త్రీలు పురుషులు ఇరువురు కావాలి. కావున మేము అనుభవజ్ఞులము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండవచ్చు అని వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. పవిత్రంగా అయ్యి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతాము అని మీకు తెలుసు. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడైతే అపవిత్ర మార్గంగా ఉంది. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం. అది శ్రేష్టాచారి ప్రపంచంగా ఉండేది. రావణుడు భ్రష్టాచారి ప్రపంచంగా చేస్తాడు. రాముడు శివబాబా శ్రేష్టాచారిగా చేస్తాడు. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది. భ్రష్టాచారి ప్రపంచంలో భక్తి మార్గం ఉంటుంది. దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భ్రష్టాచారం ఉంది. మనుషులు ఎంతగా భక్తి దాన పుణ్యాలు చేస్తూ ఉంటారో అంతగా వారికి భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. భగవంతుణ్ణి భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్మలను శ్రేష్టంగా తయారు చెయ్యండి అని అంటారు. భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. భ్రష్టాచారులే శ్రేష్టాచారులుగా అవుతారు. భారతదేశపు క్రొత్త రచనను గూర్చిన కథ ఎవ్వరికీ తెలియదు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయించవచ్చు. అటువంటి చిత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. ప్రతి సెంటర్లో ప్రదర్శనీ చిత్రాలు ఉండాలి. మా వద్ద చిత్రాలు లేవు అని వ్రాస్తే అవి తయారు చేసి అందరికీ పంపించినట్లయితే అందరి వద్ద ప్రదర్శని ఉంటుంది అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ చిత్రాలు చాలా అర్థసహితంగా ఉన్నాయి. మేము తండ్రి పిల్లలము అన్నది మొట్టమొదట బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచించేవారు, నరకాన్ని రచించేది రావణుడు. గోళముపై 10 శిరస్సుల రావణుడి చిత్రాన్ని తయారు చేయండి. స్వర్గం గోళంపై చతుర్భుజ చిత్రాన్ని చేయండి. ఇది రామరాజ్యము, అది రావణ రాజ్యము అని కూడా వ్రాయవచ్చు. ఈ సమయంలో రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అక్కడ రాముడు సర్వవ్యాపి అనైతే మనము అనజాలం. ఆత్మ పరమాత్మలు ఎంతో కాలం దూరంగా ఉండినారు. తర్వాత సద్గురువు మధ్యవర్తిగా లభించడంతో సుందరమైన మిలనము జరిపాడు అని గాయనం కూడా చేయబడింది. మరి వారు తప్పకుండా వస్తారు కదా. ఈ లెక్కను గురించి ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట దేవీ దేవతల ఆత్మలు వేరయ్యారు. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా. ఇప్పుడు ఏ ఆత్మల్లారా, మీ పరంపిత పరమాత్మ కర్తవ్యాన్ని గురించి తెలిపించండి. మీకు తెలియదా? తండ్రి కర్తవ్యాన్ని గూర్చి తెలియని పిల్లలు ఎవ్వరూ ఉండరు. మీకు మీ జన్మలను గురించి తెలియదు, నేను అర్థం చేయిస్తాను అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మొట్టమొదట దేవీ దేవతలు ఇన్ని జన్మలు తీసుకుంటారు. మరి ఇతర ధర్మాల వారు ఎన్ని జన్మలు తీసుకుంటారు లెక్క వేయండి. ఎక్కువలో ఎక్కువ ఇన్ని జన్మలు తీసుకుంటారు అని రుజువు చేసి చెప్పబడి ఉంటుంది. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు ఉండేవారు, వారే 84 జన్మలు తీసుకుంటారు అని చెప్పబడుతుంది. ఇది భారతదేశపు జ్ఞానం కదా. ప్రాచీన భారతదేశ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? కృష్ణుడంటే ఒప్పుకోరు, దానిని భగవంతుడే ఇచ్చారు. జ్ఞానసాగరులు తండ్రి అయిన భగవంతుడే కదా. బ్రహ్మను కూడా నాలెడ్జ్ఫుల్ అని అనరు, అలాగే కృష్ణుణ్ణి కూడా అనరు. కృష్ణుడి మహిమ వేరు. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా స్పష్టమైన జ్ఞానం. అందరి భగవంతుడు ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయే. వారు రచయిత, శ్రీకృష్ణుడు రచన. ఉన్నతోన్నతుడైన భగవంతుడైతే ఒక్కరే కదా. వారిని సర్వవ్యాపి అని అనరు. భారతదేశంలో ఉన్నతోన్నతుడు ప్రెసిడెంట్, ఆ తర్వాత నెంబర్ వారుగా ఇతరులు ఉన్నారు. అందరి కర్తవ్యాలను గూర్చి తెలిపిస్తారు. అంతేకాని అందరూ ఒక్కరే అని అనరు కదా. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించింది. దీనిని నిరూపించాలి. పరస్పరము యోచించి సేవకు ప్లాన్స్ తయారు చేయాలి. కానీ
ఎవరి లైన్ క్లియర్గా ఉండదో, ఎవరికైతే వికారాలు ఉంటాయో, ఎవరైతే నామరూపాలలో చిక్కుకొని ఉంటారో వారిచ్చే ఈ పని జరగదు. ఇందులో బుద్ధి లైను చాలా స్పష్టంగా ఉండాలి. రిజల్ట్ అంతిమంలోనే వెలువడుతుంది. ఇప్పుడైతే అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారు చేశారు అని మనుషులు అంటారు. వ్యాసుడైతే భగవంతుడు కాజాలడు. నిజానికి ఉన్న ధర్మశాస్త్రాలు 4. భారతదేశ ధర్మశాస్త్రం ఒక్క మాతాపిత అయిన గీతయే. వారసత్వము వారి నుండే లభిస్తుంది. తల్లి ద్వారా, తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. గీత మాతకు రచయిత తండ్రియే. కావున గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగం యొక్క జ్ఞానమునిచ్చారు. గీత భారత ఖండపు శాస్త్రం. ఆ తర్వాత ఇస్లాముల ధర్మశాస్త్రం. ఇస్లాములది, బౌద్ధులది, క్రైస్తవులది ఎవరిది వారిదే. గీత అయితే అందరికీ మాతాపిత వంటిది. మిగిలిన శాస్త్రాలు పిల్లల వంటివి. అవి తర్వాత వెలువడ్డాయి. మిగిలిన ఇన్ని వేదోపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? వీటిని ఎవరు ఉచ్చరించారో అన్నదైతే తెలియాలి కదా. వాటి ద్వారా ఏ ధర్మం వెలువడింది, ఏ ధర్మము లేదు. గీత ఖండితమైంది అని మొట్టమొదట నిరూపించాలి. తండ్రికి బదులుగా కుమారుడి శ్రీకృష్ణుడి పేరును వేసేశారు. అందరి జీవిత చరిత్రలు వేరు వేరు. సర్వధర్మాలను పరిత్యజించి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. మీరు అశరీరీలుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి అని పరమాత్మ ఆత్మలకు చెప్తారు. అశరీరి అయిన తండ్రియే ఇలా చెప్పగలరు. సన్యాసులైతే ఇలా చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. అశరీరీ భవ అని అన్ని ధర్మాల వారికి చెప్తారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను పరిత్యజించి నన్ను ఒక్కరిని స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని అందరికీ మంత్రం లభిస్తుంది. ముక్తి తర్వాత జీవన్ముక్తి పదవి తప్పకుండా ఉంటుంది. జీవన్ముక్తి పదవి వయా ముక్తి ఉంటుంది. ఎవరు వచ్చినా వారంతా సతో రజో తమో గుణాలను దాటుతారు. ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. కానీ పిల్లలు ఒక చెవి నుండి విని మరొక చెవితో వదిలేస్తారు. నిజానికైతే ఇది చాలా సహజం. మీరు అన్ని చోట్ల ప్రదర్శన చేయండి. ఇది వార్తాపత్రికల్లో కూడా పడాలి. ఇందులో మీరు ఖర్చు చేయవచ్చు. తద్వారా అందరూ వినగలరు. వార్తాపత్రికల్లో తప్పకుండా వేయాలి. పిల్లలకి ఎంతో నష ఉండాలి. చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని గూర్చి గోపికలను అడగండి. వీరు గోపి వల్లభుడి గోపికలు అన్న గాయనం ఉంది. గోపికలు సత్యుగంలోనూ ఉండరు, కలియుగంలోనూ ఉండరు. అక్కడ లక్ష్మీదేవి, రాధాదేవీలు ఉంటారు. గోపికలు ఇప్పుడున్నారు. గోపి వల్లభుడి పిల్లలు, మనవళ్ళు మనవరాళ్ళు తప్పకుండా తాత కూడా ఉంటారు. తాత, తండ్రి, తల్లి సంగం యుగంలో. ఇది క్రొత్త రచన. నేను కల్పం యొక్క సంగం యుగంలో క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తాను అని బాబా అంటారు. మీరు అసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తర్వాత మీరు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా 84 జన్మలలో అవుతారు. అలాగే వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షం కూడా పూర్తిగా ఉండాలి. ప్రళయం కూడా జరగదు. భారతదేశం అయితే అవినాశీ ఖండం. భారతదేశాన్ని చాలా మహిమ చేయాలి. భారత ఖండం అన్ని ఖండాలలోకి శ్రేష్టమైనది. అదెప్పుడు వినాశనం అవ్వదు. మంచిది. రాత్రి క్లాసు 16/4/1968. పిల్లలైన మీకు తప్ప సంగం యుగం ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ కల్పం యొక్క సంగం యుగానికి ఎంతో మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యుగం కొరకు తప్పకుండా సంగం యుగమే వస్తుంది. అందరూ మనుష్యులే. వారిలో కొందరు కనిష్ఠులు, కొందరు ఉత్తములు ఉన్నారు. మీరు పురుషోత్తములు, మేము కనిష్ఠులము అని
వారి ముందు వారి మహిమను గానం చేస్తారు. నేను ఇలా ఉన్నాను అంటూ తమకు తామే చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి బ్రాహ్మణులైనా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయం మనుషులకు తెలిసే విధంగా ఎలా అడ్వర్టైజ్ చేయాలి? సంగమ యుగంలో భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది మనుషులకు తెలిసేందుకు ఇప్పుడు ఇటువంటి యుక్తులే రచించాలి. అది మెల్లమెల్లగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. చాలా వెళ్ళిపోయింది. ఇక కొద్దిగానే ఉంది. మనం చెప్తే మనుషులు త్వరగా పురుషార్థం చేస్తారు. లేకపోతే జ్ఞానం సెకండ్లో లభిస్తుంది. తద్వారా మీరు అదే సమయంలో క్షణంలో జీవన్ముక్తిని పొందుకునేస్తారు. కానీ మీ తలపై అర్ధకల్పపు పాపాలున్నాయి. అవి క్షణంలో ఎలా నశిస్తాయి? ఇందులో సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మనం బ్రహ్మ కుమారీల వద్దకు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని మనుషులు భావిస్తారు. సాహిత్యం ద్వారా వ్యతిరేకంగా కూడా తప్పుగా తీసుకుంటారు. భాగ్యంలో లేకపోతే దాన్ని తప్పుగా స్వీకరిస్తారు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగం అని మీరు భావిస్తారు. వజ్రతుల్యంగా అవుతారు అన్న గాయనం ఉంది కదా. తర్వాత తక్కువైపోతుంది. స్వర్ణిమ యుగము, వెండి యుగము, ఈ సంగమ యుగము వజ్ర సమానమైన యుగం. సత్యుగము స్వర్ణిమ యుగం. స్వర్గం కంటే ఈ సంగమ యుగం మంచిది అని మీకు తెలుసు. ఇది వజ్రతుల్యమైన జన్మ. అమరలోకానికి మహిమ ఉంది కదా. మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగం వజ్ర సమానమైనది అని, సత్యుగం బంగారం వంటిది అని, త్రేతాయుగం వెండి వంటిది అని కూడా మీరు అర్థం చేయించవచ్చు. సంగమ యుగంలోనే మనము మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీరు అర్థం చేయించవచ్చు. 8 రత్నాలను తయారు చేస్తారు కదా. మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. సంగమానికి ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. సంగమ యుగం వజ్ర సమానమైనది. వజ్రానికి సంగమ యుగంలో విలువ ఉంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దానిని ఆధ్యాత్మిక యోగము అని అంటారు. కానీ ఆత్మికమైన వారు ఒక్క తండ్రియే. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానం సంగమ యుగంలోనే లభిస్తుంది. ఏ మనుషులలో అయితే దేహ అహంకారం ఉంటుందో వారు అంత త్వరగా ఎలా అంగీకరిస్తారు? పేదలు మొదలైన వారికి అర్థం చేయించబడుతుంది. సంగమ యుగం వజ్ర సమానమైనది అని కూడా వ్రాయవలసి ఉంటుంది. దాని ఆయువు ఇంత. సత్యుగం స్వర్ణయుగం. దాని ఆయువు కూడా ఇంత అని వ్రాయాలి. శాస్త్రాలలో కూడా స్వస్తిక్ను వ్రాస్తారు. కావున పిల్లలైన మీకు కూడా ఇది గుర్తు ఉన్నట్లయితే ఎంత సంతోషం ఉండాలి. విద్యార్థులకు సంతోషం కలుగుతుంది కదా. విద్యార్థి జీవితం అన్నిటికంటే శ్రేష్టమైన జీవితము అని, సంపాదనకు ఇదే ఆధారం. ఇది మనుషుల నుండి దేవతలయ్యే పాఠశాల. దేవతలైతే విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖమును గురించి గోపి వల్లభుడి గోప గోపికలను అడగండి అన్న గాయనం కూడా ఉంది. టీచర్ అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని చివరి వరకు స్మృతి చెయ్యాలి. భగవంతుడు చదివిస్తారు. అంతేకాక వారు తమ వెంట కూడా తీసుకెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకులు అని కూడా పిలుస్తారు. దుఃఖము నుండి విడిపించమని కోరుకుంటారు. సత్యుగంలో అసలు దుఃఖమే ఉండదు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. ఇంతకుముందు శాంతి ఎప్పుడు ఉండేది? అది ఏ యుగము అని అడగండి. ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యం సత్యుగం, రావణ రాజ్యం కలియుగం. ఇదైతే తెలుసు కదా. పిల్లల అనుభవాన్ని వినిపించాలి. నా హృదయ అనుభూతిని ఏమని చెప్పను? బేహద్దు రాజ్య అధికారాన్ని ఇచ్చే బేహద్దు తండ్రి లభించారు. ఇక ఏమి వినిపించను? తర్వాత ఇంకే విషయము లేదు. ఇంతటి సంతోషం ఇంకెక్కడా ఉండదు. ఎవరితోనైనా అలిగి ఎప్పుడు ఇంట్లో కూర్చుండి పోరాదు. అలా చేయడం అంటే మీ భాగ్యంపై అలగడమే. చదువుపై అలిగితే ఇంకేం నేర్చుకుంటారు? తండ్రి బ్రహ్మ ద్వారా చదివించవలసిందే. కావున ఎప్పుడూ పరస్పరంలో అలగరాదు. ఇదంతా మాయ. యజ్ఞంలో అసురుల విఘ్నాలైతే పడుతూ ఉంటాయి కదా. అచ్చా, గుడ్ నైట్. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయరాదు. జ్ఞానం యొక్క నశలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. సెకండ్ పాయింట్, అందరికీ సెకండ్లో ముక్తి జీవన్ముక్తుల అధికారాన్ని ఇచ్చేందుకు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యజించి ఒక్క బాబాని స్మృతి చేయండి అన్న మహామంత్రాన్నే వినిపించాలి. వరదానము, క్లియర్ బుద్ధి అనగా స్పష్టమైన బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయం చేసే సఫలత మూర్తభవ. బుద్ధి ఎంత క్లియర్గా ఉంటుందో అంత పరిశీలన శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువ విషయాలు ఆలోచించేందుకు బదులు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రితో స్పష్టంగా ఉంటే ప్రతి విషయాన్ని సహజంగా పరిశీలించి యథార్థ నిర్ణయం తీసుకోగలరు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో, సంబంధ సంపర్కంలోని వారి మూడ్ ఎలా ఉంటుందో ఆ సమయంలో ఆ విధంగానే నడవడం, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా పెద్ద శక్తి. అది సఫలతా మూర్తిగా చేసేస్తుంది. స్లోగన్, ఎవరైతే ప్రపంచం నుండి అంధకారాన్ని నిర్మూలిస్తారో, అంధకారంలోకి రారో వారే జ్ఞాన సూర్యుడైన తండ్రి జతలో ఉండే భాగ్యశాలి నక్షత్రాలు. అవ్యక్త ఇషారా, బంధనాల నుండి ముక్తి అయ్యి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా మన్మనాభవ స్థితిలో స్థితమై అలౌకిక అతీంద్రియ సుఖము లేక మన్రస్ను అనుభవం చేస్తే ఇంద్రియాల రసన అనగా వినాశీ రసనాల ఆకర్షణల నుండి ముక్తి కాగలరు. ఈ పాత ప్రపంచంలోని ఏదే కానీ వస్తువు లేక ఇంద్రియ రసనాల ఆకర్షణలో మునిగినట్టయితే మన్రసాన్ని అనుభవం చేయలేరు. కనుక వీటన్నింటి నుండి ముక్తి కండి. ఓం శాంతి.